అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పెల రాజుకు మద్దతు ఇవ్వాలంటూ ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంగానే మనతో మాట్లాడేందుకు 40 ఏళ్ల కిందట నెల్లూరు కలెక్టర్గా పనిచేస్తూ ఎంతో పేరు సంపాదించుకున్న సుజాతారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, అంటే మీరు ఇక్కడ రావడానికి కారణమేమి? నేను ఇక్కడ రావటం కారణం ఏమిటంటే, నాకు ఒక నమ్మకం ఉంది. రాజుగారు చాలా చాలా మంచి కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి అని. ఆయనకి శంకరన్ గారు అని మాకు చాలా పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, మీ అందరు వినుంటారు. ఆయన చెప్పిన మార్గం ప్రకారంగా రాజుగారు నడిచి పేదవాళ్ళ కోసం హరిజనులు అవ్వచ్చు, ఎస్సీస్ అవ్వచ్చు, ఎస్టీస్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మిడిల్ క్లాస్, అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా సహాయం చేసి వాళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకురావాలని, ఒక సమాజంలో ఒక ఈక్వాలిటీ ఉండాలనే, వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషను, హెల్త్, వీటన్నిటికీ యాక్సెస్ ఉండాలనే నమ్మకంతో ఆయన జీవితం అంతా కూడా పనిచేశారు. ఇక్కడ నెల్లూరులో జిల్లా కలెక్టర్గా రాజుగారు చాలా పెద్ద పేరు సంపాదించారు. ఆయన వల్ల ఆ లిక్కర్ మూవ్మెంట్ మొత్తం రాష్ట్రంలో వచ్చి ఇంప్లిమెంట్ చేసింది ఎన్టీ రామారావు గారు. దానికి కీలక పథకం ఈయనే కలెక్టర్గా. మళ్ళీ ఆడవాళ్ళది అంతా కూడా సంఘాలు పెట్టడం, అది కూడా మొత్తం దేశంలో ఇప్పుడు ఇవాళ 10 కోట్ల మంది ఆడవాళ్ళు సంఘాలుగా ఉన్నారు, పొదుపు సంఘాలు ఉన్నారంటే అది ఈయన పెట్టిన పునాది. ఇది చిన్న విషయాలు కాదు. ఏదో మనం అందరం కూడా బావులు తవ్వించాం, భూములు ఇచ్చాం, కానీ ఏది కూడా రాష్ట్రం లెవెల్లో పోలే. ఈయన చేసిన పనులు రాష్ట్రానికి సిగ్నిఫికెన్స్, పేదవాళ్ళ లైఫ్లో లక్షల పేదవాళ్ళ జీవితాలు మార్పు తెచ్చిన పదాలు ఈయన తీసుకున్నారు. అట్లాగే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రైట్ టు ఫుడ్ అవ్వచ్చు, రైట్ టు ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ ఎంఎన్ఆర్ఈజీఎస్ ఇంకా కంటిన్యూ చేస్తోంది. మళ్ళీ ఇవాళ 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్లు ఇస్తున్నాయంటే ఈయన చేసిన పార్టిసిపేట్ అయ్యి ఈ రైట్లు, ఈ హక్కులు, ప్రజలకి హక్కులు ఇవ్వాలనే పెట్టిన పథకాలు, పెట్టిన చట్టాల వల్ల ఇవన్నీ ఇవాళ వస్తున్నాయి. అందుకని నాకు ఆ నమ్మకం ఉన్నది. ఈయన ఇక్కడ నుంచున్నారు. నెల్లూరు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉన్నది. అందుకని ఆయన నా జిల్లాలో, ఇది నా జిల్లా అని అనుకుంటాను, నా జిల్లాలో ఇంత మంచి వ్యక్తి నుంచుంటున్నా అంటే అది మా అదృష్టం. అందుకని నేను ఇక్కడికి వచ్చి నా సొంతంగా ఆయనకి ఎండోర్స్మెంట్ ఇవ్వడానికి వచ్చాను. ప్రధానంగా రాజుగారు ఇక్కడ కలెక్టర్గా పనిచేసినప్పుడు స్టార్టింగ్ అక్షరాస్యత ఉద్యమం నుంచి సారా ఉద్యమాన్ని బీజం వేసింది కూడా ఆయనే. అలాంటి అదేవిధంగా తర్వాత మళ్ళీ పొదుపు లక్ష్మి, అది చూడండి ఆ క్రోనాలజీ అంటారే, క్రోనాలజీ అక్షరాభ్యాసం, దాని తర్వాత ఏమో లిక్కర్ మూవ్మెంట్కి వ్యతిరేకంగా చేయటం, ఇవాళ బీహార్లో అదే కదా చేసేది. ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి. అవన్నీ కూడా ఈయన ఎంతమంది ప్రాణాలు ఆయన బతికిచ్చారు, ఎంతమంది ప్రాణాలని బాగా పైకి తీసుకొచ్చారు. అది ఆయన చేసిన సేవలు ఇంత కాదు, మనం గుర్తింపు ఇవ్వాలి. మేడం ఒక రకంగా చూసుకుంటే, ఒకవైపు అంటే ఏ పార్టీ కావచ్చు, ఒకవైపు డబ్బు, ఒకవైపు మేధావులు ఈ యుద్ధంలో ప్రజలకు, నెల్లూరు ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? నేనేమంటానంటే, అవును నిజమే, ఇప్పుడు చాలా ధైర్యంగా రాజుగారు నుంచుంటున్నారు. ఏంటంటే ఆయనకి పోటీగా బాహుబలులు, సో వాళ్ళతో పోరాటించటం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు మంచివాళ్లే, వాళ్ళు కూడా చేసే సేవలు చేసినట్టున్నారేమో. కానీ నాకు రాజుతో సంబంధం. రాజుగారిని ఎందుకు ఎన్నుకోవాలంటే, నెల్లూరు ప్రజల్లో ఇంకా చాలా అభివృద్ధి రావాల్సిన అవసరం ఉన్నది. అది మీరు ఆలోచించండి. ఈ ముగ్గురులో ఎవరు మీ మధ్యలో నిలబడేది ఎవరు? నిజంగా ఆలోచించండి. మీ గుండెలో చేయి పెట్టి మీరు ఆలోచించండి. ఎవరు వస్తారు? రాజు వస్తాడు. రాజు ఇక్కడ ఉండి, మీ మధ్యలో ఉండి, మీకు మీ సహాయాలు ఏమన్నా కావాలని ఆదుకునే మనిషి ఈయన. అది ఏమన్నా సమస్య అవ్వచ్చు, ఎవరికైనా వర్తించవచ్చు. అందుకని ఆ నమ్మకం నాకు ఉన్నది. ఆ నమ్మకం ఉన్న వల్ల నేను వచ్చాను. లేకపోతే బోర్డంతమంది ఐఏఎస్ ఆఫీసర్, తిరుపతిలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుంచుంటున్నాడు. నేను అందరు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళలేదే. రాజు అంటే నాకు ఆ నమ్మకం ఉంది.
ఆయన లైఫ్ అంతా ఎట్టా ఆయన పనిచేశాడు, క్వైట్గా పనిచేశాడు. అందుకని ఆయనకి నేను బలం ఇవ్వటానికి నేను వచ్చాను. నాకు ఆ నమ్మకం ఉంది. వివేకం చూపించి నెల్లూరు ఓటర్సు ఆలోచించాలి. మీ భవిష్యత్తు ఆలోచించండి, మీ కుటుంబం గురించి ఆలోచించండి, మీ పిల్లల గురించి ఆలోచించండి. ఎవరితో వస్తుంది మీకు మేలు అవేది ఎవరు చేస్తారు? ఎందుకంటే ఇక్కడ నిలబడి ఎంపీ మీకు ముఖ్యం. ఎక్కడో అందరూ పెద్ద నాయకులు అందరూ మంచివాళ్ళే, నేను నో అంటలే. కానీ వాళ్ళని చూసి మీరు ఇక్కడ ఓటు వేస్తే మీకేం లాభం? అది ప్రతి ఓటర్ ఆలోచించాలి. కానీ పార్టీ పేరు లేకపోతే ఎక్కడో ఢిల్లీలో ఉన్న నాయకుల పేరు పట్టుకొని మనం చేసుకుంటే మనకి రేపు వచ్చిన ప్రాబ్లం ఎవరు చేస్తారు అని. మేడం ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ అంటే 40 సంవత్సరాల కిందట పరిస్థితులు వేరు. ఇప్పుడు ఓటుకి నోటు, మద్యం బాటిల్స్కి అట్లా ఇదైపోయింది, ఒక పొల్యూషన్ అయిపోయింది. దాన్ని నివారించాలా, దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయమంటారు? అది బ్రేక్ చేయాలంటే అండి ఇప్పుడు ప్రజలే ముందుకు రావాలి కదా. ఇప్పుడు పాత రోజుల్లో అయితే మా నాన్నగారు నుంచున్నారు విజయవాడలో కాన్స్టిట్యుయెన్సీలో. ఒక ఎలక్షను 2 ఎలక్షన్లు అన్అపోజ్డ్గా నుంచున్నారు. ఎందుకంటే మంచి పని చేశారని. ఆయనకి డబ్బులు లేవా, ఆయన డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. ఆ ప్రజలు అట్లా మంచి పని చేసే వాళ్ళందరూ గౌరవించారు, ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. 2 ఎలక్షన్లు ఆయన ఆపోజిషన్ లేకుండా ఆయన అన్అపోజ్డ్గా గెలిచారంటే అదొక కీలకమైన విషయం. ఇప్పుడు ఆ రోజులు మారాయి మీరు చెప్పినట్టు. కానీ ప్రజలు ఆలోచించాలి, ఏమిటి అంత మనం చీపా? ఎవరో నాకు 5,000 రూపాయలు ఇస్తే నాకు ఉన్న హక్కుని నేను వదులుకుంటానా? సో ఇది ఇట్లా చేశారంటే అది ఆప్షన్ చేయండి, మన సారకోటులాగా ఆప్షన్ పెట్టి ప్రజలందరూ పాడండి, అది అయిపోతుంది. అట్లా కాదు కదా. మీరు డబ్బు తీసుకోవటం అదంతా నేను చెప్పలేను. కానీ ఓటు వేసినప్పుడు మాత్రం మీరు ఆలోచించి ఎవరు మనకి ఉపయోగంగా ఉంటాడు, మన విషయాలు ఎవరు చేస్తారు, హెల్ప్ ఎవరు చేస్తారు అని మీరు ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు మొత్తం చేరుతున్నాయి. ఖచ్చితంగా వైనాట్ 175 అనే ధీమాతో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈరోజు విజయసాయి రెడ్డిని నిలబెట్టి ఉన్నారు. వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు చేస్తున్నాము అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చేస్తున్నారు, నేను తప్పని అంటలేదు కదా. నేను కూడా అది ఒప్పుకుంటాను. జగన్ గారు హెల్త్లో, నేను హెల్త్ ఎక్స్పర్ట్గా, నేను హెల్త్లో ఆయన చాలా బాగా చేశారు. నేను నో అంటలేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారి వల్ల హైదరాబాద్ ఇంత పెద్ద పట్టణం అయిందంటే ఆయన వల్ల నేను నో అంటలేదు. కానీ ఈ క్యాండిడేట్స్లో మీకున్న రాజు గారు, ఈ ముగ్గురులో ఎవరు ఇక్కడ ఉంటారు? మీ నెల్లూరు కోసం ఎవరు తపన పడి పని చేస్తారు నెల్లూరు కోసం? అది నేను అంటున్నాను. మీరు మీ స్వార్థంగా కొంచెం ఆలోచించండి, మీ స్వార్థం ముందుకు తీసుకురండి. చేస్తే నాకు నిజంగానే మీరంతా జర్నలిస్టు, మరి మీరు మీడియా హౌస్ చూస్తున్నారు, ఏం సాధించాం ఇప్పటివరకు? 10 ఏళ్ళు అయింది విభజన అయిన తర్వాత. ఏమన్నా సాధించామా ఇప్పటివరకు? ఎంత కష్టం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకురావాలంటే ఒక కాణి తెచ్చుకొచ్చామా మనం? కష్టం అది. అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు చేయలేదనో జగన్ గారు చేయలేదనో నేను అంటలే. కానీ అంత కష్టం మరి అక్కడి నుంచి రావాలంటే. ఇప్పుడు అందువల్ల నాకు నమ్మకం ఏమిటంటే రాజు లాంటి వ్యక్తిగా, ఒక ఎంపీగా ఆయనకి ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఆ సిస్టమ్ తెలుసు. అందుకని ఆయన ఒక ఆఫీసర్, మాజీ ఆఫీసర్గా అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎలా పనిచేస్తారు, ఎక్కడే డిపార్ట్మెంట్లో ఏ బడ్జెట్లో ఎక్కడ నిధులు ఉన్నాయని తెలుసు. అందుకని ఆయన వెళ్ళి ఆయన అక్కడ ఆ లెవెల్లో పనిచేసి నిధులు తీసుకురావడానికి ఒక పెద్ద ఆపర్చునిటీ ఉన్నది, ఎక్స్పెక్టేషన్ కూడా ఉన్నది. అది చెయ్యొచ్చు. అందుకని పార్లమెంట్లో కూడా ఇప్పుడు ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు, కానీ ఒక పెద్ద బాధ్యతమైన పని. ఆ ఢిల్లీ గురించి తెలవాలి, ఈయనకి అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది. అందుకని ఈయన మంచి క్యాండిడేట్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం మనం చూస్తే బోర్డు మీద సుమారు ఒక 30 మంది కలెక్టర్లు పోయి ఉంటారు. అందులో శంకర్రావు గారు, సుజాతారావు గారు, అదేవిధంగా రాజు గారు, సాంబశివరావు, ఒక 3-4 మాత్రం ఇప్పటి కూడా 40 సంవత్సరాలైన ప్రజల గుండెల్లో అలాగే చిరస్థాయిగా ఇచ్చేశారు మీరు చేసిన సేవలు. చివరిగా నెల్లూరు ప్రజలకు రాజుగారికి మద్దతు ఇవ్వమని మీరు ఏం కోరుతారు ఇక్కడ ప్రజలకు? నేను కోరేది ఏమిటంటే, మేము ఇంత సేవలు చేశానని మీరందరూ చెప్పటం మాకందరికీ చాలా సంతోషం.
అందుకని నేను మిమ్మల్ని మనవి చేసేది ఏమిటంటే రాజు గారిని పని చేయటం మీరు చూశారు, మీకు ఎంత సహాయం చేశారో, మీ లైఫ్స్ ఎట్లా మార్చారో మీరు చూశారు. ఆ నమ్మకం మీద ఈయనకి ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు ఆయనకి ఓటేయండి. ఓటేసి మీరు ఆయన 5 ఏళ్ళు కూడా ఆయనతో అకౌంట్ అడగండి, ఏం చేసావు మా కోసం అని. ఆయన ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరైనా పైకెట్టా వస్తారండి. ఉత్త డబ్బు ఒక్కటే మనకి ఫ్యాక్టర్ అంటే ఎవరు కూడా ఎట్లా ఈ సమాజం ఎట్లా ముందుకు పోతుంది. అందుకని రాజుగారికి ఒక ఛాన్స్ ఇవ్వమని నేను కోరుతున్నాను. ఈ ప్రధానంగా సమాజంలో డబ్బున్న వాళ్ళే ఎన్నికల్లో నిలబడుతున్న వాళ్ళే గెలుస్తున్నారు. అయితే ఒక సామాన్య వ్యక్తి ఐఏఎస్ రిటైర్డ్ రాజు గారు నిలబడి ఉన్నారు. ఖచ్చితంగా మీరంతా ఆయనకు ఓటు వేసి గెలిపించండి, నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని కూడా రిటైర్డ్ కలెక్టర్ సుజాతారావు గారు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.